ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఏంటా ఫ్లోర్ మిల్లా ఇప్పుడు ఏమాత్రం వస్తుంది ఆదాయం దీంట్లో? నెలక 15 నెలలు వస్తుందా? నమ్మకమేనా? ఏమా ఓకే రా. నువ్వేం కులం అమ్మా? బీసీఏ కులం కుమారి. ఓకే కరెక్ట్ టైం తక్కువ దూరం ఎవరి డాక్టర్ ఇదేనా? నువ్వేం చదువుకున్నాయా? 9 చదువుకున్నావు. ఓకే అమ్మా గుడ్. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు, ఇంటి పెద్ద నీవై లేచి ఉంటే చాలు. ఈరోజు ప్రజావేదిక కార్యక్రమం P4 కార్యక్రమం ఇచ్చేసినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మన మంత్రి వర్యులు మన పార్థసారి గారికి ఆహ్వానం తెలియజేస్తున్నాం. అలాగే మన ఎంపీ గారు ఆహ్వానం తెలియజేస్తున్నాం. అలాగే మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి వారిని సవిత మేడం గారిని ఆహ్వానం తెలియజేస్తున్నాం. అలాగే వేదికమైనటువంటి మన మార్గదర్శకులు ప్రభాకర్ గారు, అలాగే సిద్ధార్థ్ గారు, హుండాయ్ షోరూమ్ అధినేతలు సిద్ధార్థ్ గారు, అలాగే మన బంగారు కుటుంబం ఫ్యామిలీస్ అందరినీ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి ఓపెనింగ్ రిమార్క్స్ అందజేయవలసిందిగా ఓపెనింగ్ స్పీచ్ మన జిల్లా కలెక్టర్ మేడం గారు శ్రీ వెట్రిసెల్వి మేడం గారిని వారి యొక్క ఓపెనింగ్ రిమార్క్స్ అందజేయవలసిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారం. ఐ వార్మ్లీ వెల్కమ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, హానరబుల్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ శ్రీ కొలుసు పార్థసారథి గారు, హానరబుల్ సివిల్ సప్లైస్ మినిస్టర్ హూ ఇస్ అవర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇస్ నాట్ హియర్, హానరబుల్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీమతి సరిత గారు, హానరబుల్ ఎంపీ పుట్ట మగేష్ కుమార్ యాదవ్ గారు, హానరబుల్ జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యేస్, మార్గదర్శులు, B4 ఫ్యామిలీస్, media, Agripalli villages, officers and my colleagues, I warmly welcome all of you. Jyotiba Phule Jayanti, he is a social activist, reformer, advocate of education, women and rights, human dignity and social justice. Ivala మన ఊరికి వచ్చి మనతోటి ఉండడం, కామన్ మ్యాన్ తోటి చాలాసేపు స్పెండ్ చేసేసి వాళ్ళ ఒక ప్రాబ్లమ్ని తెలుసుకొని అది ఎట్లా వాళ్ళని సోషల్ స్టేటస్ ఇంప్రూవ్మెంట్ చేయాలని మనకు ఆదేశిస్తున్నది. ఇట్స్ అ వెరీ హానర్ అండ్ మోటివేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ సార్. 10 సూత్రాల్లో జీరో పావర్టీ కోసం మనం P4ని లాంచ్ చేసి ఉన్నారు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఈ మోడల్లో 3 స్టేజెస్లో మేము వ్యాలిడేట్ చేసాం సార్. మన జిల్లాలో 99,000 P4 ఫ్యామిలీస్ ఉన్నారు సార్. అందులో ఈ సచివాలయం సంబంధించి 206 ఫ్యామిలీస్ ఉన్నారు సార్. 6 మార్గదర్శిస్ ఐడెంటిఫై చేసాం సార్. We will ensure that all these families are adopted
followed up and brought out of poverty, sir. I once again welcome all of you. Thank you for this opportunity. Now I request our Honorable Housing Minister, sir, to take over the proceedings. సభకు నమస్కారం. ఈరోజు గొప్ప సంఘ సంస్కర్త, అణగారిన వర్గాలు కనీసం రోడ్డు మీద కూడా వచ్చే పరిస్థితి లేని రోజుల్లో దాదాపు 200 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాలకి ఆత్మగౌరవం ఇవ్వాలి, వారు కూడా అందరికి వెళ్ళే చదువుకోవాలి, కుల వివక్ష ఉండకూడదు అనే గొప్ప సిద్ధాంతాలతో సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా ప్రీతమ నాయకుడు, రాజకీయాలంటే పరిపాలన అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు కాదు. రాజకీయం అంటే, పరిపాలన అంటే 5 కోట్ల ప్రజానీకం, దాంట్లో 70% ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు మహిళలు ఉన్నారు. వాళ్ళ సంక్షేమం పరిపాలన అంటే అని చెప్పేసి గొప్ప పరిపాలన అందిస్తున్న మా ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆగిరిపల్లి నూజివీడు నియోజకవర్గ ప్రజల తరపున స్వాగతం, సుస్వాగతం. సార్, మీరు ఆగిరిపల్లి రాకతో మా నూజివీడు నియోజకవర్గం పులకించిపోయిందని చెప్పేసి రహదారుల మీద మీరు చూసిన మరి స్వాగత సత్కారాలే మీకు తెలిసినాయి సార్. మరి మీరు ఈరోజు మన నియోజకవర్గంలో అనేక సమస్యల పరిష్కారానికి కానివ్వండి, బలహీన వర్గాల కోసం మన ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు కానివ్వండి, పాలసీస్ కానివ్వండి, మన ముఖ్యమంత్రి గారు తెలియజేస్తారని చెప్పేసి మనం చేస్తాను. మనందరం కూడా తిరుపతి వెళ్తాం. తిరుపతి వెళ్ళి క్యూలో నించున్నప్పుడు ఒక పక్క నిలువటెత్తు ఆపద్బాంధవుడు వెంకన్న కనబడతా ఉంటాడు, ఇంకో పక్క భక్తుల్ని తోసేస్తున్న టీటీడీ అధికారులు,